కలియుగ వైకుంఠం తిరుమల. అక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు రకరకాల అలంకరణలో చూస్తుంటారు. కానీ ఆ ఉత్సవమూర్తులు కవచాలు లేకుండా ఎలా ఉంటారో చూడాలని ప్రతి భక్తుడికి ఉంటుంది. ఆ అద్భుతమైన అవకాశం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అదే జ్యేష్ఠాభిషేకం. ప్రాచీన విగ్రహాల పరిరక్షణే లక్ష్యంగా ఆగమ శాస్త్రం ప్రకారం సాగే ఈ అద్భుత ఘట్టం ఇప్పుడు తిరుమలలో మొదలైంది. తిరుమలలో మలయప్ప స్వామికి ప్రతినిత్యం జరిగే అభిషేకాలు, పంచామృత, స్వప్న తిరుమంజనాల వల్ల ఉత్సవమూర్తుల విగ్రహాలు అరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహాలకు రక్షణ కవచాలను తొడిగి ఉంచుతారు. వీటిని కాపాడేందుకు ఏడాదికి ఒక్కసారి జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజున ఈ జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. అందుకే దీనిని అభిధేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. 1980వ దశకంలో టీటీడీ ఈ సాంప్రదాయాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు తిరుమల సంపంగి ప్రదక్షిణంలో కళ్యాణ మండపంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష హోమాలు, పంచామృత స్వప్న తిరుమంజనం జరిపి అనంతరం వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. మూడవ రోజు చివరిగా బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచమే ఏడాది పొడవునా స్వామివారిని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ ఉత్సవం దృష్ట్యా జూన్ 28న స్వామివారికి జరిగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి అర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఏటా జరిగే ఈ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా స్వామివారు కవచాలు లేకుండా సహజ సిద్ధ రూపంలో భక్తులకు కనిపిస్తారు. ఈ క్షణం కోసం భక్తులు వేల సంఖ్యలో తిరుమల కొండకు తరలి వస్తున్నారు. కవచాల అలంకరణలో స్వామివారిని చూసి తరించాలని భావిస్తున్నారు. ఉత్సవమూర్తుల పరిరక్షణే పరమార్థంగా భక్తులకు కనువిందుగా సాగే ఈ జ్యేష్ఠాభిషేకం తిరుమల సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. కవచాల తొలగింపుతో దర్శనమిచ్చే స్వామిని చూసి భక్తులు పునీతులవుతున్నారు. జూన్ 28 వరకు తిరుమల క్షేత్రం ఈ వైభవంతో భక్తి సాగరంలో మునుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులైనటువంటి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారి బింబ సంరక్షణార్థంగా 80వ దశకంలో ఈ యొక్క స్వామివారికి స్వర్ణ కవచాలతో అన్నిత్యం సంధానం కావించబడి స్వర్ణ కవచాలతోటే స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవం అనే వైదిక కార్యక్రమంలో జ్యేష్ఠ మాసంలో 26, 27, 28 3 రోజుల పాటు వైభవంగా ప్రతి ఏటా నిర్వహించబడుతుంది. ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవానికి ముందుగా స్వామివారికి ఉత్సవమూర్తులకు సమర్పించబడి ఉన్న స్వర్ణ కవచాలన్నీ కూడా సళ్లింపు చేసుకుని వాటికి రిపేర్లు చేయడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు స్వామివారికి ఉత్సవమూర్తులకి విశేషంగా కళ్యాణ మండపంలో అష్టోత్తర శతకలశ స్తంభన తిరుమంజనము, సాయంకాలం విశేషంగా ముత్యాల కవచాలతో అలంకరణ గావించి 4 తిరువీధుల్లో ఉత్సవం నిర్వహిస్తారు. రెండో రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా యథావిధిగా ఉదయం కళ్యాణ మండపంలో విశేషమైన హోమాలు, అష్టోత్తర శతకలశ స్తంభన తిరుమంజన నిర్వహించి సాయంకాలం రత్నాల కవచాలతో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివార్లకి అలంకరణ గావించి రత్నాల కవచాల అలంకరణలో స్వామివారు 4 తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటారు. చివరి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా స్వామివారికి విశేషంగా అష్టోత్తర శతకలశ స్తంభన తిరుమంజనం పూర్తయిన తర్వాత ఈ యొక్క స్వర్ణ కవచాలకి విశేషంగా వాస్తు ప్రత్యేకమైన అతివాసాలు, ఆగమోక్తమైన పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించబడుతుంది. తిరిగి వచ్చే సంవత్సరం వరకు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివార్లకి ఈ స్వర్ణ కవచాలు సదా సమర్పణలోనే ఉంచబడతాయి. బింబ సంరక్షణార్థం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజున ఈ స్వర్ణ కవచాల సమర్పణతోటి ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవం పూర్తవుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క స్తంభన తిరుమంజనాన్ని, అష్టోత్తర శతకలశ స్తంభన తిరుమంజనాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ